హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే హీరో జీరో కాల్ని లైవ్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ నో అయితే టైం చూడండి, 2:44 అవుతుంది మనకి 3 o'clockకి. ఓకేనా, 3 PM హీరో జీరో కాల్ని అయితే ఎలా యూజ్ చేసుకోవాలనేది మీరు క్లియర్ అయితే ఇక్కడైతే చూద్దాము. అయితే దానికోసం మీరు కొన్ని లెవెల్స్ని అయితే ఇమీడియట్లీగా ఇప్పుడు మీరు బిఫోర్ 5 minutes ఉండి వాటిని లైన్స్ అయితే డ్రాగ్ చేసి పెట్టుకోవాలి. అవి ఎలాగో ఇప్పుడు మీకు క్లియర్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మనం చేస్తున్న ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మన చార్ట్ పై ఉన్న లెవెల్స్ మొత్తాన్ని అయితే క్లియర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఇచ్చిన లెవెల్స్ని అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మనం మార్నింగ్ ఇచ్చిన లెవెల్ని ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనం 480 దగ్గర ఇచ్చినాం. ఆల్మోస్ట్ మనకి 447 480 దగ్గర వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. 485 దగ్గర రివర్స్ అయింది. మనం ఇచ్చింది 47,466 దగ్గర, అంటే ఒక 10 points డిఫరెన్స్లో మ్యాక్సిమం రిటర్న్ అయింది మార్కెట్. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ లైన్ బ్రేక్ చేసి ఇప్పుడు అప్ సైడ్కి అయితే వెళ్ళింది. సో ఇప్పుడు హీరో జీరో కాల్ని తీసుకోవాలంటే మీరు ఏమేమి చూడాలి అనేది క్లియర్ అయితే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దానికోసం నేను చార్ట్ మొత్తాన్ని క్లియర్ చేశాను. ఇప్పుడు చూడండి 5 minutes చార్ట్లో ఉంది. అయితే ఇక్కడ మీరు ఈ రోజు నేను టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సింపుల్ లాజిక్తోన మీకైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ మీకు 15 minutesలో పెడతా ఉన్నాను క్యాండిల్ స్టిక్స్ని. క్లియర్ చూడండి 15 minutes టైం ఫ్రేమ్లో. ఇక్కడ మీరు 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకొని ఈరోజు అండ్ నిన్నటిని మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు అయితే కావాలి. సో నిన్నటి హైని లోని మనమైతే మార్క్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నిన్నటి హై, అదేవిధంగా ఇక్కడ మనకి నిన్నటి లో వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ ఇది అనమాట నిన్నటిలో. ఓకే, ఈ క్యాండిల్ ఇక్కడ. అదేవిధంగా క్లోజింగ్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. మనకి హైయెస్ట్ ఎక్కడ, లోయెస్ట్ ఎక్కడ, ప్లస్ క్లోజింగ్ ఎక్కడ అనేది మనకి కావాలి. జస్ట్ వెయిట్, ఇక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఈరోజు ఓపెనింగ్ కూడా కావాలి మనకి. ఓకే, అదేవిధంగా ఈరోజు లోయెస్ట్ మనకి మెయిన్గా ఇవి కావాలి. అయితే ఈ రోజువి నేను కలర్స్ చేంజ్ చేసి పెడుతున్నాను. ఇక్కడ మనకి క్లియర్ కనిపించడం కోసం ఈరోజు వాటిని రెడ్ కలర్లో అయితే నేను మార్క్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఈ రోజు లెవెల్స్, ఇవేమో నిన్నటి లెవెల్స్. సో ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉందనేది మనం క్లియర్ అయితే చూద్దాము. ఇది నిన్న మనకి క్లోజ్ అయిన లెవెల్ కదా, ఇది వేరే కలర్తో మీకు నిన్న క్లోజింగ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ని అయితే ఇక్కడ పెట్టాను చూడండి. క్లియర్ చూడండి, ఇది నిన్న క్లోజింగ్. ఇక్కడ మనకి 15:30. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక బ్లాక్ లైన్ అయితే ఇస్తున్నాను. నిన్నటి లెవెల్స్ ఈ 2 బ్లాక్ లైన్స్, ఈరోజు ఈ 2 గ్రీన్ లైన్, ఈ 2 రెడ్ లైన్స్ ఈరోజు. సో ఇప్పుడు మనం ఇక్కడ మార్నింగ్ ఓపెనింగ్ది ఇది బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇది బ్రేక్ అయింది అనుకోండి, మీరు పొజిషన్స్ని అయితే ఇప్పుడు యాడ్ చేసి పెట్టుకోవాలి. మనకి బిఫోరే 2:47 అవుతుంది కదా ఇప్పుడు టైము. మనం పొజిషన్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి 47,700 దగ్గర ఉంది కాబట్టి 47,700 కాల్ని పుట్ని మనం యాడ్ చేసుకున్నాము. ఇక్కడ ఒక కాల్ని యాడ్ చేస్తున్నాను, ఇక్కడనేమో పుట్ని యాడ్ చేస్తాను. 47,700 పుట్. ఇక్కడ చూడండి, మనం కాల్ని పుట్ని అయితే యాడ్ చేశాము. జస్ట్ వెయిట్, ఇక్కడ ఎందుకో రిఫ్రెష్ కావట్లేదు. మనం పొజిషన్స్ని అయితే ఇలా యాడ్ చేసుకోండి మీరైతే. జస్ట్ వెయిట్, ఏమైంది, రీలోడ్ చేద్దాం. జస్ట్ వెయిట్, ఇది రీలోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఫ్రేమ్లో 47,700 కాల్ని అయితే యాడ్ చేస్తున్నాను. చూద్దాము, ఇక్కడైతే పొజిషన్స్ని అయితే అక్కడ రావట్లేదు. వాట్ హ్యాపెన్, ఇక్కడైతే కాల్ని పుట్ని అయితే యాడ్ చేసుకోండి. 47,700ని 8th ఈ ఎక్స్పైరీని పుట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కాల్ని ఇప్పుడు చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను, కాల్ చార్ట్.
యాహ్! ఇప్పుడు మనకి లెవెల్ 47,700 కాల్ ఆప్షన్ వచ్చేసి వెయిట్ చేయండి. 6075 సారీ. ఇంత పెద్దదిలా ఉంది. సారీ, అవి వేరే యాడ్ అయింది. 47,700 బ్యాంక్ నిఫ్టీ కావాలి. హీరో జీరోకి నేను వేరే పొజిషన్స్ యాడ్ చేశాను ఇందాక. యాహ్! క్లియర్‌గా చూడండి. యాహ్! ఇక్కడ చూడండి. ఒకటి ₹11 ఒకటేమో మనకి 24 రూపీస్‌లో ఉంది గదా! అదే 40 రూపీస్‌లో ఉంది గదా! ఈ లెవెల్స్‌నైతే మనం యాడ్ చేసుకుందాము. ఇక్కడ కూడా మనకి అందుకే రాకుంటది. ఇక్కడ కూడా స్మాల్ చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ బాక్స్ వచ్చేసి 2 బాక్సెస్ పెట్టుకోండి క్లియర్‌గా. ఇక్కడ 47,700 బ్యాంక్ నిఫ్టీ అని కొట్టండి. ఓకే. 47,700 ఓకే. థర్డ్ కాల్ ఆప్షన్. ఇక్కడనేమో హ్మ్. పుట్ ఓకే. పుట్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. క్లియర్ అయితే చూడండి. ఇప్పుడు హీరో జీరోకి మనకి ఇంకా టైం ఉంది. 3:00కి బిఫోర్ 3:00 తీసుకున్నాము. సో, ఇప్పుడు మీరు ఇక్కడ కూడా లెవెల్స్‌నైతే 47,700 యాహ్! ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ 47,700 పుట్ ఆప్షన్‌ని. ఇప్పుడు మనకి 33 రూపీస్‌లో అయితే రన్ అవుతుంది. సో, ఇక్కడ మీకు ఇప్పుడు ఈరోజు డే హైని, లోని రెండిట్లో మార్క్ చేసుకోవాలి. క్లియర్‌గా చూడండి. ఇక్కడ మనకి ఇదే డే లో వచ్చేసి ఇక్కడ. ఓకే. ఇక్కడ డే హైని తర్వాత చేసుకుందాము. రైట్ నౌ ఇప్పుడున్న లెవెల్స్‌నైతే ఇక్కడైతే మీరైతే మార్క్ చేసుకోండి. ఓకే. క్లియర్‌గా మీకు కనిపించడం కోసం పెద్దగా పెడుతున్నాను అంతే. ఏం సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయట్లేను. జస్ట్ మీకు కనిపించడం కోసం అలా పెడుతున్నాను. ఓకే. ఇక్కడ చూడండి ఇది డే లో. ఓకే. ఇదేమో డౌన్‌కెళ్ళిపోతుంది. ఇక్కడనేమో అప్‌కెళ్తుంది. ఇక్కడ మీరు బై చేయండి. రైట్ నౌ ఇప్పుడు 17 రూపీస్‌లో హీరో జీరో కాల్‌ని రైట్ నౌ 17 రూపీస్‌లో మీరు బై చేసేసి మీరు 9 రూపీస్‌లో ఆర్ ఇక్కడ 6 రూపీస్‌లో ఎస్ఎల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి మీరు పుట్‌ని బై చేయకండి ఇప్పుడే. పుట్‌ని పుట్ రివర్స్ అయితుంది. కాల్ మనకి కాల్‌లో ఆపర్చునిటీ వస్తుంది. మనం చార్ట్‌ని కూడా చూద్దాము. ఇక్కడ రైట్ నౌ అయితే బై చేయొచ్చు. ఇక్కడ నుంచి మన టార్గెట్ వచ్చేసి క్లియర్‌గా ఇక్కడ చూద్దాము. ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి ఇక్కడున్న ఈ స్వింగ్ దగ్గర అనమాట. మన 63 అనమాట మన ఫస్ట్ టార్గెట్. రైట్ నౌ ఇప్పుడు వర్కౌట్ అవుతదా లేదా కూడా చూద్దాము. బట్ వర్కౌట్ అయినా కాకపోయినా మనకి ఇప్పుడైతే మీకైతే కాల్ తీసుకోవాల్సింది ఇది. ఎవరైనా సెల్లర్స్ గనుక ఉంటే ఈ పొజిషన్‌ని పుట్‌ని సెల్ చేసుకోవచ్చు. కాల్‌ని బై చేసుకోవచ్చు క్లియర్‌గా. మనం చూడండి 17 రూపీస్‌లో బై చేయమని చెప్పాము. 24కెళ్తుంది. 25 క్లియర్‌గా చూడండి. 26 యాహ్! 26 రూపీస్‌కైతే వెళ్ళిపోయింది. ఆల్‌మోస్ట్ ఒక 10 పాయింట్స్ అయితే మనకి ఇమ్మీడియేట్‌లీగా మనకి 10 పాయింట్స్ అయితే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. అదే విధంగా హోల్డ్ చేద్దాం ఇంకా. ఇంకా ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు. ఈ లెవెల్ దాటి ఇక్కడికొచ్చిందనుకోండి, ఇప్పుడు మీరు ఇదే లెవెల్‌లో మీకు ఇక్కడ సారీ 50లో ఉంది అది. అదేం అవసరం లేదు. ఈ క్యాండిల్ హైలో 33 రూపీస్ కదా! ఇక్కడ చూద్దాము. ఒక్క నిమిషం. ఇక్కడ ఒక రెడ్ లైన్ అయితే పెడుతున్నాను చూడండి. క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇది లైవ్ కాల్ కాబట్టి ఫాస్ట్ వెళ్ళిపోతుంది మూవ్‌మెంట్. ఇక్కడ చూడండి పుట్‌లో మీకు లెవెల్స్ అయితే గీశాను కదా! ఇక్కడ పుట్‌లో కూడా ఒకటి హ్మ్, బయింగ్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసి పెట్టండి. 35 రూపీస్‌లో రైట్ నౌ 33 దగ్గర మనం పొజిషన్ తీసుకోవాలి. బట్ ఒక రూ. 1 బఫరింగ్‌లో 35 రూపీస్ దగ్గర ఎవరైనా పొజిషన్‌ని యాడ్ చేసి పెట్టండి. ఓకే. ఇక్కడ కాల్ సైడ్ అయితేనేమో అవసరం లేదు. కాల్ అయితే తీసుకున్నాము. 17 రూపీస్‌లో మనమైతే కాల్‌నైతే బై చేసి పెట్టాము. ఇక్కడ పుట్‌లో అయితేనేమో 35 రూపీస్‌లో లిమిట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేయాలి. ఇది హీరో జీరో కాల్ కోసం క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. రైట్ నౌ మనకి ఏది ఎప్పుడు ఎక్కడ సైడ్ వెళ్తుందనేది చూద్దాము. ఇంకా మనకు ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇది మొత్తం వెయిట్ చేయాల్సిందే క్లియర్‌గా అయితే. ఇక్కడ చెప్పడానికి కూడా ఏం లేదు. ఇది మళ్ళీ మీకు వేరే పాయింట్స్ చెప్తుంటే మీరు డిస్టర్బ్ అవుతుంది మనకి. మళ్ళీ అగైన్ 23కి అయితే వచ్చింది. సింపుల్‌గా.
ఇప్పుడే మీరు ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ ఎప్పుడు కావాలనేది ఇక్కడ చూడండి. ఈ లెవెల్ మనకి బ్రేక్ అయ్యి అప్ సైడ్‌కి వెళ్తేనేమో మనకి కాల్ సైడ్ అనేది ప్రాఫిట్ అయితే బిగ్ ప్రాఫిట్ వస్తుంది. లేకపోతే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, మనం ఇక్కడ పుట్ ఆప్షన్ కూడా 47,700 దాటి కింద కూడా రావచ్చు కాబట్టి, మనం పుట్ ఆప్షన్ కూడా ప్లే చేసి పెట్టాము. అది కూడా లిమిట్ ఆర్డర్‌లో పెట్టాము. మనకిప్పుడు నియర్ బైలో అయితే కాల్ సైడ్ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, నేను కాల్ సైడే ఇచ్చాను మీకు పొజిషన్‌ని. ఇక్కడున్న సిట్యుయేషన్‌ని చూస్తే మనకి ఇక్కడ ఒకటి వాల్యూమ్‌ని అయితే యాడ్ చేసుకున్నాము. ఇక్కడ 3 మినిట్స్‌లో పెట్టి ఇక్కడ చూడండి. జస్ట్ ఇక్కడ వాల్యూమ్ ఒకటి యాడ్ చేసుకోండి. జస్ట్ వాల్యూమ్ ఒకటి యాడ్ చేసుకోండి. వేరే ఏమి అవసరం లేదు మనకి. ఇక్కడ బిగ్ వాల్యూమ్ ఏమన్నా వస్తుందా రావట్లేదా అనేది ఇక్కడ మీరైతే చెక్ చేస్తూ ఉండండి. మీరు ఎందులో అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ వాల్యూమ్‌ని. జేరోదాలో కానీ వేరే మీరు వాడుతున్న ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్‌గా అయితే మనమైతే బయింగ్ సైడే తీసుకున్నాము పొజిషన్ అయితే. అది కూడా ఇక్కడున్న సిట్యుయేషన్ బట్టి మనం తీసుకున్నది 28కి అయితే వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఒక 30 13 అయితే రీచ్ చేసింది. ఇంకా మన టార్గెట్ వచ్చేసి 63 రూపీస్ అనమాట. లైవ్‌లో ఉన్నాను. యాక్చువల్లీ పెయిడ్ గ్రూప్‌లో కూడా కాల్ ఇవ్వలేదు. లైవ్‌లో ఉండడం వల్ల. ఓకే. చూద్దాము. జీరో కాల్ సైడ్ వెళ్ళిపోతుంది. చూద్దాము. యాహ్! చూద్దాము. బ్రేక్ అయితే అయిందనుకుంటున్నాను నేను. 26 మనం జస్ట్ 5 మినిట్స్ వరకే వెయిట్ చేద్దాము. 5 మినిట్స్ తర్వాత పొజిషన్ అయితే క్లోజ్ చేద్దాము. మీరు బిఫోర్ 5 మినిట్స్ ముందు ఉంటే గనక ఇలా అయితే పొజిషన్ అయితే తీసుకోవాలి. బట్ మనకి 99% అయితే ఈరోజైతే టార్గెట్‌ని ఆల్మోస్ట్ రీచ్ కావడానికి ట్రై చేస్తది. మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ఉన్నప్పటికీ కూడా రీచ్ చేస్తది. ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయినా కానీ ఇమ్మీడియేట్‌లీగా మీరు ఒక 10 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకున్నా కానీ ఇక్కడ పుట్ ఆప్షన్‌లో యాక్టివ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. చూద్దాము. యెస్. ఇక్కడైతే టోటల్‌గా గ్రీన్ వాల్యూమ్సే ఉన్నాయి. చూద్దాము. ఇప్పుడైతే మీకైతే క్లియర్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. జీరో కాల్‌నైతే ఎలా తీసుకోవాలనేది. ఈ లెవెల్‌ని బ్రేక్ అయిన తర్వాత తీసుకుంటే ఇంకా బావుంటుంది. బట్ ఈ లెవెల్ బ్రేక్ అయినాక తీసుకోవాలి అంటే మనకొచ్చేసి ఇక్కడ మనం పొజిషన్ అయితే తీసుకోవాల్సొస్తుంది. 53 రూపీస్‌లో బై చేయాల్సొస్తుంది. సో, అప్పటికే మనకి సగం టార్గెట్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఈ లెవెల్ అనేది ఆల్మోస్ట్ 53లోనన్నా లేకుంటే 43లోనన్నా మనం తీసుకోవాల్సొస్తుంది. సో, ఇక్కడికి మనకు సగం మూవ్‌మెంట్ అయిపోతుంది. అందుకనే నేను బిఫోరే ఇచ్చాను మీకు. సో, బిఫోరే తీసుకోవాలి యాక్చువల్లీ. 5 మినిట్స్ ముందే తీసుకుంటే మనకి జీరో కాల్ అనేది 100% అయితే వర్కౌట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి 28, 29 క్లియర్‌గా అయితే ఒక్కసారి అయితే మనం ఆప్షన్ చైన్‌ని ట్రై చేద్దాము చూడటానికి. ఇక్కడ పక్క ట్యాబ్‌లో సెన్సిబుల్‌లో ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ ఎవరికైనా సరే మీకు సింపుల్ అయితే ఇప్పటికైతే 10 పాయింట్స్ అయితే ప్రాఫిట్ ఉంటుంది. ఎవరైనా లైవ్‌లో కాల్‌ని చూస్తున్నా కానీ ఇక్కడి వరకు అయితే బుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నాం కదా పుట్‌ని కూడా అబ్జర్వ్ చేస్తూ రండి. మార్కెట్ ఎక్కడ సైడ్ రీచ్ కాబోతుందో ఇక్కడ చార్ట్‌ని కూడా లైవ్‌లో అయితే చూడటానికి ట్రై చేయండి. చార్ట్‌లో క్లియర్‌గా చూస్తున్నాను. చార్ట్‌లో అయితే వాల్యూమ్ అయితే సారీ ఫ్రెండ్స్. యాహ్! ఈరోజు చాలా బిజీ ఉన్నాను. అందుకే లైవ్ కాబట్టి టైం తీసుకొని మరీ చేస్తున్నాను. మళ్ళీ టైం దొరుకుతదో దొరకదో అని. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అయితే డౌన్‌కి వెళ్ళిపోతుంది. ఎవరైనా గనక పొజిషన్‌ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పొజిషన్‌ని ఆర్ కాస్ట్ టు కాస్ట్ అన్నా ఎగ్జిట్ కావడానికి ట్రై చేయాలి. మనకి ఎస్ఎల్ అయితే హిట్ కాదు. ఎస్ఎల్ అయితే రూ. 8లో ఉంది. చాలా లేట్ అవుతుంది ఎస్ఎల్ హిట్ అయ్యే వరకి. బట్ మనం 5 కన్నా ముందుగానే మనం బుక్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ అయితే హోల్డ్ చేద్దాము. లైవ్‌లోనే ఉందాము. మీకు క్లారిటీ అయితే వస్తుంది. నేనైతే ఇక్కడే కాల్ సైడే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను.
ఈ 5 మినిట్స్ కూడా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక బిగ్ క్యాండిల్ అయితే రావచ్చు. ఇక్కడైతే సింపుల్గా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను మీకు 1 మినిట్లో పెడుతున్నాను. మీరైతే కంపల్సరీ 5 మినిట్స్‌లోనే చేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఈజీగా క్యాండిల్స్ ఎలా మూవ్ అవుతున్నాయో అర్థం కావడం కోసమే ఇలా 1 మినిట్స్ ఇలా చేంజ్ చేస్తున్నాను. బట్ మీరేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు మనకి పుట్ సైడ్ గనక బ్రేక్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇంకా పుట్ బ్రేక్ కాలేదు మనకి. పుట్ బ్రేక్ కావాలి అంటే ఆల్మోస్ట్ పుట్ సైడ్ బ్రేక్ అయింది. ఆల్మోస్ట్ పుట్ సైడ్ మనకి బ్రేక్ అయినట్టే. ఇక్కడ చూడండి. ఇప్పుడైతే మనకి పుట్‌లో అయితే పొజిషన్ అయితే ఇంకా ఉంది. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 33లో ఎవరైనా లిమిట్ ఆర్డర్ పెడితే వెయిట్ చేయండి. ఇంకా బ్రేక్ కాలేదు. 23లోనే ఉంది. నేను 33 అనుకున్నాను. 33లో మనం బయింగ్ ఆర్డర్ ప్లేస్ చేశాము. బట్ ఇప్పుడు కాల్‌లోనే ఇంకా హోల్డ్ చేయాల్సి ఉంటుంది మనం. ఈ కాల్‌లో అయితే కంపల్సరీ హోల్డ్ చేయండి. 5 మినిట్స్ వరకు అయితే ఉండండి ఇక్కడి వరకి. సింపుల్‌గా అయితే మనమైతే ఇది బ్రేక్ అవుతదా లేదా చూద్దాము. ఇక్కడ కాల్‌లో ఇది బ్రేక్ కాకపోతే అప్పుడు మనం పుట్‌లో 35లో వస్తే బై చేస్తాము పుట్‌ని. లేకపోతే ఇక్కడ హోల్డ్ చేయాల్సిందే. ఇంగ హీరో జీరో కాల్ తీసుకొని ఇక్కడ కిందకొచ్చినా కానీ హోల్డ్ చేయాల్సిందే. దిస్ క్యాండిల్ అబోవ్ మనం పుట్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. దీని అబోవ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కూడా లెవెల్‌ని అయితే చూడండి. మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ఉన్నట్టుంది. సో, అందుకనే మూవ్ అయితే ఇవ్వడం లేదు. ఎటు ఒక సైడ్ కూడా. యాహ్! మనకి మార్కెట్‌ని అయితే చూడండి. మార్కెట్‌లో అయితే మూవ్‌మెంట్ అయితే లేదు. బట్ ఇంకొక 1 మినిట్ అయితే హోల్డ్ చేద్దాము. పుట్‌ని బ్రేక్ అయినట్టుంది. పుట్ సైడ్‌కెళ్తుంది. బట్ స్టిల్ హోల్డింగ్. ఇక్కడ ఆల్మోస్ట్ 7 కిందకైతే వచ్చింది. ఇక్కడైతే 7 వచ్చింది. ఇక్కడ చూడండి. మనం పెట్టిన 35 లెవెల్‌ని ఇంకా బ్రేక్ కాలేదు. 33ని ఇంకా బ్రేక్ చేయలేదు. జస్ట్ 32 వరకు వచ్చేసి మళ్ళీ డౌన్ అవుతుంది. ఇక్కడనేమో మీరు ఎస్ఎల్ అయితే ఏం పెట్టకండి. సిఈలో అయితే ఎస్ఎల్ ఏం పెట్టకండి. అది 0 అయితే 0 అవుతుంది. హీరో ఆర్ 0 కాల్ కాబట్టి. ఇక్కడైతే మీరు లిమిట్ ఆర్డర్‌లోనే పెట్టారు. ఇంకా లిమిట్ ఆర్డర్‌లోనే క్లియర్‌గా చూడండి. మనకి ఇంకా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే కాలేదు ఇక్కడ. ఇక్కడ హైయెస్ట్ వచ్చి చూడండి అక్కడ. ఇంకా రాలేదు. యాహ్! నౌ సీ హియర్. ఇదే లెవెల్‌లో ఉన్నాము ఇంకా. మార్కెట్ ఇక్కడే స్టిల్ ఇక్కడనే ఉంది. మూవ్‌మెంట్ అయితే ఇవ్వడం లేదు. హీరో జీరోకి ఏదో ఒక సైడ్ అయితే మూవ్‌మెంట్ ఉండాలి. బట్ ఇవ్వలేదు. ఇక్కడ ఒక బిగ్ వాల్యూమ్ వచ్చినప్పటికీ పుట్ సైడ్ ఇంకా బ్రేక్ అయిందనుకున్నాను. బట్ బ్రేక్ కాలేదు ఇంకా. ఇది బ్రేక్ చేసి పైకెళ్తేనే కాల్ సైడ్. ఇది బ్రేక్ చేసి కిందికి కింది సైడే ఉంటుంది. ఇది బ్రేక్ చేయనంత వరకి. మనమైతే బిఫోర్ అయితే కాల్ ఇచ్చినందుకు అలా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఈ రేంజ్ అన్నా బ్రేక్ అవుతదా చూద్దాము. ఇక్కడ ఇంకొక బ్లాక్ లైన్ ఇచ్చాను చూడండి. ఈ లైన్‌ని బ్రేక్ అయ్యి కిందకి వస్తదేమో చూద్దాము. ఇది బ్రేక్ అయినా గానీ పుట్ ఆప్షన్‌ని బై చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఇక్కడ చూడండి. పుట్ ఆప్షన్‌ని అది బ్రేక్ అయ్యి కిందకొస్తే పుట్ ఆప్షన్‌లో ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాము. 18 రూపీస్‌లో ఉన్న దానిలో. బట్ అది కూడా బ్రేక్ అవ్వడం లేదు. ఇది బ్రేక్ అయితేనే సో, కాల్ సైడ్ హోల్డ్ చేయండి. హీరో జీరో వచ్చేసి ఈరోజైతే నార్మల్‌గానే జరుగుతుంది. ఇంకా మనకైతే మూవ్‌మెంట్ అయితే లేదు కాబట్టి ఈ సెషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇలా అయితే మీరైతే పొజిషన్స్‌ని అయితే యాడ్ చేసుకొని లైవ్‌లో అయితే హీరో జీరో కాల్‌ని అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం లైవ్‌లో చూసిన వాటిలో కూడా హీరో జీరో కాల్‌లో మనకి ఒక 10 పాయింట్స్ అయితే మనం గెయిన్ చేయగలిగినామనమాట లైవ్‌లో సింపుల్‌గా. 17 నుంచి 27, 28, 30 వరకెళ్ళింది కాల్ ఆప్షన్. మీరైతే పొజిషన్స్‌ని అయితే ఇలా యాడ్ చేసుకొని ఇలా వాచ్ చేస్తూ గనక ఉన్నారనుకోండి మీకు ప్రాఫిట్ అయితే దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా బ్రేక్ కాలేదు ఇది. ఇది బ్రేక్ అవుతేనన్నా మనకి డౌన్ సైడ్ అయితే వెళ్తుంది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా పెయిడ్ కాల్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన పెయిడ్ గ్రూప్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ గ్రూప్‌లో జాయిన్ కావడానికి ట్రై చేయండి. అది కాస్మోఫిడ్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్‌లో జాయిన్ కాండి పెయిడ్ గ్రూప్.